Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. It's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సాటర్డే, టైం అరౌండ్ 8:00 అయింది మార్నింగ్. సో, ఈరోజు 6:20కే లెగిసిపోయాననమాట. ఎందుకో మెలుకొచ్చేసింది. సో, సర్లే మెలుకొచ్చేసింది కదా పనులైపోతాయని చెప్పి లెగిసిపోయాను. వీకెండ్ పర్వాలేదండి. నైట్ కంప్లీట్ అవ్వకపోయినా స్లీప్ 7, 8 అవర్స్ కంప్లీట్ అవ్వకపోయినా ఆఫ్టర్‌నూన్స్ పడుకుంటాం కాబట్టి పర్లేదు. బట్ వీక్ డే 7-8 అవర్స్ పడుకోకపోతే ఆఫీస్‌లో చాలా కష్టమైపోతుంది. సో, లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి హ్యాపీని వాక్‌కి తీసుకెళ్ళొచ్చాను. తర్వాత నేను హ్యాపీ పైకి వెళ్ళాం. హ్యాపీ ఆడుకున్నాడు. నేను పైన యోగా చేసుకున్నాను. లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా! పైన గ్రాస్ మ్యాట్స్ అవన్నీ క్లీన్ చేయాలి. వాక్యూమ్ అది పెట్టాలని. సో, ఆ పని లాస్ట్ వీక్ నేను పూజ చేశాము. సో, క్లీన్ అయిపోయింది. పైన వేరే టెర్రస్ అంతా కూడా ఊడ్చేసాము. సో, అందుకని 2 డేస్ నుంచి యోగా పైన చేసుకుంటున్నాను. చల్లగాలొస్తుంది, బావుంటుంది. హ్యాపీకి కూడా కొంచెం లెగవగానే పైకెళ్తే డిఫరెంట్‌గా ఉంటుంది. సో, వాడు కూడా కొంసేపు బాల్ ఆడుకొనొచ్చి, వచ్చినాక మళ్ళీ కొంచెం సేపు పడుకుంటున్నాడనమాట. సో, తర్వాత కాఫీ పెట్టుకున్నానండి. కాఫీ నేను ఓన్లీ వీకెండ్సే తాగుతాను మార్నింగ్. వీక్ డేస్ ఆఫీస్‌కెళ్ళినాక 10:30, 11కి ఆ టైంకి ఒకసారి తాగుతాననమాట. సో, మార్నింగ్ నా జ్యూస్ అయిపోయింది. వెజిటబుల్ జ్యూస్ తాగుతున్నాను కదా! ఐరన్ రిచ్ ఫుడ్ కంటిన్యూ చేయాలి. సో, అది తాగేసాను. తర్వాత కాఫీ తెచ్చుకున్నాను. వీకెండ్ మార్నింగ్స్ కాఫీ తాగుతాను. కొంచెం డిఫరెంట్‌గా గూడా స్టార్ట్ అయినట్టుంటుంది వీకెండ్. సో, అది కాఫీ తెచ్చుకొని ఈరోజు చేయాల్సిన పనులన్నీ రాసుకుంటున్నాననమాట బుక్‌లో. యాక్చువల్లీ బుక్ వేరేది చేంజ్ చేశాను కొత్తది. అందుకని ఇంకొంచెం ఎక్సైటింగ్‌గా ఉంది. సో, ఎప్పుడు రాసుకునే బుక్ అయిపోయిందనమాట. సో, ఈరోజు ఏమేం పనులు చేయాలి, తర్వాత వ్లాగ్స్ కొన్ని మినీ వ్లాగ్స్ చేయటం కూడా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈరోజు పొద్దున్నే పైన యోగా చేశానని చెప్పాను గదా! అది మినీ వ్లాగ్ మినీ వ్లాగ్ ఒకటి షూట్ చేశాననమాట. సో, ఈ వీడియో తర్వాత మీకు ఆ వీడియో వస్తుంది. సో, ఆ ప్లాన్ అంతా రాసుకుంటున్నాను. ఆ ప్లాన్‌ని బట్టి ఈరోజు చేయాల్సిన పనులు, రేపు చేయాల్సిన పనులు, వేరే ఇంటి పనులు, గ్రాసరీ కొనేవి అలాంటివన్నీ రాసి పెట్టుకుంటాను. ఇదెప్పుడూ అలవాటే నాకు. సో, ఈరోజు చేయాల్సిన పనులేంటనేది మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి, ఎక్కువ మైండ్‌కి ప్రెషర్ లేకుండా టకటక ఒక పని తర్వాత ఒకటి చేసుకోవచ్చు. సో, బుక్ చూపిస్తున్నాను మీకు. భలే కలర్‌ఫుల్‌గా ఉంది. నాకిష్టం అలా కలర్‌ఫుల్ బుక్స్ బై చేయటం. సో, మొన్న డీమార్ట్ ఎళ్ళినప్పుడు తీసుకొచ్చాననమాట. యాక్చువల్లీ డీమార్ట్ హాల్‌లో చూపించడం మీకు మర్చిపోయాను. బుక్ ఫస్ట్ పేజ్‌లో ఇలా నా పేరు రాసానండి. దాని పక్కన హార్ట్ సింబల్ వేశాను. తర్వాత రెడ్ స్కెచ్ పెన్‌తో దాన్ని ఫిల్ చేస్తాను. అదయిపోయాక టెర్రస్ పైకొచ్చానండి. యశ్వంత్ స్నానం చేసొచ్చారు. సో, తనకి దేవుడికి పూజ కోసం పూలు తీసుకెళ్తాను. Wild, never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. చూసారు కదండీ! చాలా వెరైటీస్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఒస్తున్నాయి పైన. భలే కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట పైకి వెళ్తే చూడటానికి. సో, చాలా వెరైటీస్ అండ్ కలర్స్ ఆఫ్ రోజెస్ ఒస్తున్నాయి. తర్వాత మల్లెపూలు, మందార పూలు, పారిజాత పూలు, గన్నేరు, నందివర్ధన ఇట్లా చాలా ఒస్తున్నాయన్నమాట. చాలా రకరకాలు. లాస్ట్ టైము ఈ గార్డెనింగ్ అంతా చేయించిన అబ్బాయి చాలా బాగా చేశాడు. మట్టి బలం అదంతా బావుంది. సో, ఫస్ట్ ఫ్లోర్ ఆంటీ వాళ్ళకి, మాకు అచ్చంగా సరిపోతున్నాయి పూజకి. ఈ మధ్య బయట కొనట్లేదు పూలు. సో, తర్వాత నేను కిచెన్‌లోకొచ్చేసానండి. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. యశ్వంత్ పూజ చేసుకునేలోపు. తనదొక 20 మినిట్స్ పడుతుంది జపం ప్లస్ పూజ. సో, ఈలోపు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసేస్తాను. చపాతీ పిండి పొద్దున్నేనే కలిపేసాను. ఒక 10 మినిట్స్
నానుతుందని ఫుల్కాలు చేసేస్తాను బ్రేక్‌ఫాస్ట్‌కి. యాక్చువల్లీ ఫుల్కాల్లోకి చోలే కర్రీ నిన్నే చేసి పెట్టేసాననమాట. ఎందుకంటే పూజ రాదు 2, 3 డేస్ ఊరెళ్ళింది. సో, అందుకని పూజ రానప్పుడు చాలా పనులుంటాయి ఇంట్లో. సో, వంట ఆంటీ గూడా ఆవిడ ఆల్రెడీ చేసే రెండిళ్ళకే చాలా బిజీ అయిపోతున్నారు. అసలు రావటం కుదరట్లేదు. అందుకని నేనే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి కర్రీ నిన్న చేసి పెట్టేసాను. సో, ఫుల్కాలొక్కటే ఫాస్ట్‌గా అయిపోతుందని చెప్పి మార్నింగు. సో, ఇక్కడ ఫటాఫట్ ఫుల్కాలు చేసేస్తాను. చేసేసి కాల్చేలోపు యశ్వంత్ పూజ అయిపోతుంది. సో, కొంచెం పలుచగా వచ్చింది పిండి. సో, అందుకని రౌండ్‌గా రాట్లేదు. బట్ యాహ్! చపాతీ రౌండ్‌గా రావాలి. అలాంటి స్ట్రెస్ అసలు తీసుకోకూడదు. మనం ఇన్ని హ్యాండిల్ చేస్తాము. ఇన్ని మల్టీ టాస్కింగ్ చేస్తాము. ఇంట్లో పనులు, ఇల్లంతా మేనేజ్ చేస్తాము. సో, ఇలాంటి చిన్న చిన్నవి స్ట్రెస్ తీసుకోకూడదు. ఏది పర్ఫెక్ట్‌గా రావాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీకి చేసి పెడుతున్నాం అదే ఎక్కువ. సో, అందుకనే ఏదెలా వచ్చినా చూపిస్తూ ఉంటాను వీడియోస్‌లో అంతా. ఇప్పుడు ఇది మడత పెట్టింది, మడత తీసి మళ్ళీ రుద్దాను. సో, ఉన్నదున్నట్టు చూపిస్తూ ఉంటాను. వీడియో కోసం బాగా రావాలి అనే స్ట్రెస్ కూడా అసలు తీసుకోను. అదంతా అన్నెసెసరీ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ కదా! అవసరం లేదు. తినటానికి సాఫ్ట్‌గా కొంచెం తినటానికి బావుండి ఫ్యామిలీ మన పొట్ట నిండితే చాలు. అదే ఎక్కువ. We lay awake in bed, the laugh so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never. యశ్వంత్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలంటే పంచకర్మ చేయించుకుంటున్నారు గదా! ఆయుర్వేదం. సో, అయిపోయి 2 రోజులయిందనమాట. లాస్ట్ 2 డేస్ చాలా వీక్ అయిపోయారు. సో, ఆ ప్రాసెస్ ఎప్పుడన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా వీక్ అయిపోయారు. ఇప్పుడు 2 డేస్ నుంచి నార్మల్ డైట్ తీసుకోవచ్చు. అది కంప్లీట్‌గా అయిపోయింది. కానీ డీప్ ఫ్రై ఇంకా తినకూడదు. కొంచెం జాగ్రత్తగానే తినాలి. మసాలా అవాయిడ్ చేయమన్నారు. గ్రీన్ చిల్లీ వేసుకుంటే ఒక హాఫ్ గ్రీన్ చిల్లీ వేసుకోమన్నారు అంతే. రెడ్ చిల్లీ పౌడర్ పర్వాలేదంట. సో, ఇంకా ఏదన్నా ప్రిజర్వేటివ్ ఫుడ్ బయట నుంచి వచ్చిన ప్యాకెటెడ్ ఫుడ్ అట్లాంటివి ఏమీ వద్దన్నారు. సో, అవి మేము ఎలాగో వాడము ఇంట్లో బిస్కెట్స్, బ్రెడ్‌తో సహా ఏమి వాడము కాబట్టి పర్లేదు. సో, అందుకని స్లోగా కొంచెం 2 డేస్ నుంచి ప్లెయిన్‌గానే ఇచ్చాను. ఈరోజు సర్లే చోలే తింటారు పాపం 17 డేస్ అయిపోయింది తను నార్మల్ ఫుడ్ తిని. కానీ దీంట్లో మసాలా ఏమేయకుండా కొంచెం చిల్లీ పౌడర్ వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసి చేశాననమాట. సో, ఇదే అమృతంలాగా ఉందన్నారు. చాలా రోజుల తర్వాత గదా! ఓన్లీ దాలే తింటున్నారనమాట. అస్సలు తినట్లేదు. మధ్యలో ఒక 2 డేస్ క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై అది కూడా ఘీలో జస్ట్ ఉడకపెట్టి ఘీలో అలా ఇలా వేయించింది. ఎక్కువ వేగకుండా అదే పెట్టమన్నారు. అప్పుడు మధ్యలో ఒకసారి వీడియోలో షేర్ చేశాను. బట్ ఎనీవేస్ హి ఈస్ కమింగ్ బ్యాక్ టు నార్మల్ ఫుడ్. చపాతీలు గూడా కొంచెం సన్నగానే చేసిచ్చాను. అంటే ఇప్పుడేం ప్రాబ్లమ్ లేదు. తినేయొచ్చు. కాకపోతే మీరు 12 డేస్, 15 డేస్ ఇలాంటి డైట్ తీసుకున్న తర్వాత ఒకటేసారి మళ్ళీ పొట్టకంతా హెవీ అయిపోతే, ఒకటేసారి మళ్ళీ అన్నీ ఇంట్రొడ్యూస్ చేసేస్తే ఏదన్నా ఎసిడిటీ ఇష్యూస్ కానీ, స్టమక్ ఏక్ కానీ ఇలాంటివి రావచ్చు. సో, ఏదైనా సరే కొంచెం గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ చేస్తేనే బెటర్ అని చెప్పి స్లోగా ఇస్తున్నాను ఫుడ్డు. ఇంకా మిల్క్ అది స్టార్ట్ చేయలేదు. కర్డ్ ఇచ్చాను లాస్ట్ 2 రోజులు. అది గూడా కొంచెం పల్చగా ఇచ్చాననమాట. మిల్క్ కూడా స్టార్ట్ చేయాలి. అది కూడా కొంచెం ఇస్తాను రేపటి నుంచి రాగి మాల్ట్ అలాంటివి. కొద్దిగా చిన్న గ్లాస్ ఇస్తాను కొన్ని రోజులు. దాని తర్వాత కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తాను. సో, యశ్వంత్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. తర్వాత నేను కూడా వేడిగా రోటీ కాల్చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాను. అయిపోయిందండి. తినేసాను. ఈలోపు మన హ్యాపీ బాబు గూడా లేసాడు. వాడికి కూడా బ్రేక్‌ఫాస్ట్ పెడుతున్నాననమాట ఇక్కడ. సో, వాడికి కూడా రోటీ కాల్చాను ఒకటి ఫ్రెష్‌గా. చాలా ఇష్టం ఫుల్కాలు, రోటీలు ఇలాంటివి చాలా ఇష్టం. రెగ్యులర్‌గా పెట్టకపోతే మంచిది డాగ్స్‌కి. సో, రెగ్యులర్‌గా పెట్టం. కొంతమంది పెడతారు. బట్ ఏమో రెగ్యులర్‌గా మేమైతే పెట్టము. బట్ యాహ్! అప్పుడప్పుడు మేము చేసినప్పుడు పూజ చేస్తూనే ఉంటుంది డిన్నర్‌కి. సో, ఎప్పుడన్నా హాఫ్ రోటీ, 1 రోటీ. ఈరోజు మేము ఎలాగో ఫ్రెష్‌గా బ్రేక్‌ఫాస్ట్‌కే చేసుకుంటున్నాం గాబట్టి, వాడికి కూడా ఒకటి చేశాను. సో, ఎగ్స్ ఉడకబెట్టేసాను. సో, ఎగ్స్‌ను రోటీ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది వాడిది. సో, తర్వాత వాడెళ్తున్నాడు బోర్డింగ్‌కి. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మేము కూర్గ్ నుంచొచ్చాక ఇంకా వాడు వెళ్ళలేదనమాట బోర్డింగ్‌కి. సో, యశ్వంత్ కూడా బయటికి వెళ్ళకూడదు కాబట్టి యశ్వంత్ ఆఫీస్‌కెళ్తే ఎళ్ళేటప్పుడు డ్రాప్ చేసేసి తీసుకొనొచ్చేవాళ్ళు. కానీ యశ్వంత్ కూడా బయటికి వెళ్ళకూడదు కాబట్టి ఇంక వాడు కూడా వెళ్ళలేదు. సో, ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. ఇంకా ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడనమాట వెళ్ళటానికి. Stop as we shout from
వీళ్ళు వెళ్ళిపోయారండి. యశ్వంత్ హ్యాపీని డ్రాప్ చేసేసి బోర్డింగ్లో కార్ది ఏదో చిన్న పని ఉందన్నారు. యాక్చువల్లీ తన బర్త్డే రోజు వాళ్ళ ఫ్రెండ్ చిరు గిఫ్ట్ ఇచ్చారు కదా, అప్పుడు డాష్ క్యామ్ ఇచ్చారు కార్కి. సో ఆ కెమెరా అప్పటి నుంచి ఇన్స్టాల్ చేయలేదన్నమాట. 2 months అయిపోయింది ఆయన ఇచ్చి. సో కార్ స్పాకి వెళ్ళి ఆ పని కూడా చూసుకుని వస్తా అన్నారు, అందుకే నేను వెళ్ళలేదన్నమాట. వాళ్ళిద్దరే వెళ్ళారు. సో ఎనీవేస్ అమెజాన్ కొరియర్ వచ్చింది. వాళ్ళు వెళ్ళగానే తీసుకొచ్చి ఓపెన్ చేశాను. సో రెసిస్ట్ చేసుకోలేకపోయాను అనమాట మీకు చూపించకుండా. యాక్చువల్లీ లాస్ట్ కొన్ని వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా, అంటే డీమార్ట్ వెళ్ళినప్పుడు పూజ హ్యాపీగా ఒక గిఫ్ట్ తీసుకుందని చెప్పాను. అదెందుకో ఇంకొకటి ఏదో నేను తీసుకున్నాను, అది ఎందుకో నెక్స్ట్ వీడియోస్లో చెప్తానని చెప్పాను కదా. యాక్చువల్లీ హ్యాపీగాడిది బర్త్డే వస్తుంది, ఎవరో గెస్ట్ కూడా చేశారు ఆ వీడియో కింద. సో ఈరోజు సాటర్డే అనమాట, వాడిది బర్త్డే ట్యూస్డే 25th June. సో 3 years నిండుతుంది మా హ్యాపీకి 25th June 2024కి. సో ఎనీవేస్ వాడి గిఫ్ట్ అయితే కొనేసాను. గిఫ్ట్ కొంచెం పెద్ద సైజ్ది కొన్నాను. సో అదైతే కొనేసాను, వచ్చేసింది కూడా. బట్ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఏమొచ్చినాయో చూపిస్తాను. యాక్చువల్లీ వాడికి ఎప్పుడూ ఫ్రాక్స్ వేయలేదు, అమ్మాయిలాగా ఫ్రాక్స్ వేసి ఫొటోస్ తీయలేదన్నమాట. సో కొంచెం ముచ్చటగా అనిపించింది. సర్లే బర్త్డే వస్తుంది, ఎలాగో వాడికి టీషర్ట్స్ అవి షాపింగ్ చేస్తున్నాను, సరేలే అని చెప్పి ఫ్రాక్స్ ఇచ్చాను. టీషర్ట్స్ అవి ఇంకా రాలేదు, ఈరోజు రేపటికో వస్తాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రాక్స్ 2 వచ్చాయంటే ఒకటే ఉంచుతాను, ఎందుకంటే బేసికల్గా ఫొటోస్కి వాటికే కాబట్టి. కానీ సైజ్ అది ఏది బాగుంటుంది, క్వాలిటీ ఏది బాగుంటుంది చూసి ఒకటి రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పి 2 ఇచ్చాను. సో ఒకటి వచ్చేసి ఇవి డాగ్ ఫ్రాక్స్ అనమాట, ఫీమేల్ డాగ్స్కి వేసే ఫ్రాక్స్. సో వాడికి ఒక్కసారన్నా ఇది వేసి రెడీ చేసి ఫొటోస్ తీయాలని ఉంది. సో ఇది సిస్టమ్ ఈజీగా ఉంది, యాక్చువల్గా బాగా పల్చగా ఉంది క్లాత్. రేటు కూడా ఎక్కువ కాదు, అంటే మామూలుగా పిల్లల బట్టల్లాగానే ఉంటాయి వీళ్ళవి. 1000 1500 అలా ఉంటాయి డాగ్స్వి కూడా, స్పెషల్లీ ఇలా పార్టీ డ్రెస్సెస్ ఫ్రాక్స్ అట్లాంటివి. కానీ ఇది సమ్ 450-500కి వచ్చినట్టుంది. మనకేం పెద్ద థిక్ మెటీరియల్ అట్లేం అక్కర్లేదు, కొంతసేపు వేసుకోవడానికే కాబట్టి. సో సిస్టమ్ బాగుంది యాక్చువల్లీ. ఇది ఇలా వెనకాల వస్తుంది కదా, సో ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి ముందుకి ఇలా వేసేయటమే. అండ్ ముందు పక్కన బటన్స్ ఇచ్చాడనమాట, సో ఇట్లా బటన్ చేసేయటమే. సో ఈజీగా ఉంది, ఇది సైజ్ కూడా వచ్చేస్తుంది. సో ఇదొకటి. కానీ యాక్చువల్లీ షీట్స్ వైట్ కలర్ ఉంటాయి కాబట్టి వాటికి వైట్ బేస్డ్ ఫ్రాక్స్ వాటికంటే కొంచెం రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఇలా ఉంటే బాగుంటుంది. కానీ ఎక్కువ కలర్స్ లేవు, ఒకటి రెడ్ కలర్ది ఉంది, చాలా క్యూట్గా ఉంది యాక్చువల్లీ ఇది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకటేమో స్వెటర్ మెటీరియల్ చాలా ఇది అనమాట, కొంచెం అసలు ఊపిరాడదు వాడికి ఇది వేస్తే. ప్లస్ ఇంకోటి ఏంటంటే నెక్ దీంట్లోంచి వేయాలి, జిప్ కానీ బటన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. సో అందుకని కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇట్లా వేయాలన్నమాట, కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ప్లస్ మెటీరియల్ చాలా అంటే చాలా లావుగా ఉంది. బట్ రెడ్ కలర్ కదా, చాలా క్యూట్గా ఉంది. ఇది వస్తుంది అనమాట వెనకాల ఇలా, చాలా క్యూట్గా ఉంది. బట్ ఇదే రిటర్న్ చేసేస్తాను. ఇది యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్ కూడా, 950 రూపీస్ ఎంతో, వేస్ట్ అంతా. సో ఇది రిటర్న్ ఇచ్చేస్తాను. కానీ ఇట్లా రెడ్ బేస్డ్ ఆరెంజ్ బ్లూ అట్లా మంచి డార్క్లో చూసాను కానీ ఏం దొరకలేదు. బట్ ఎనీవేస్ ఇది వేస్తాను. యాక్చువల్లీ రేపు వేద్దామా అనుకుంటున్నాను, సండే, ఎందుకంటే ట్యూస్డే మేము ఆఫీస్కి వెళ్ళాలి. వేరే ప్లాన్ ఉంది, వాడి బర్త్డే ప్లాన్ అదంతా. అంటే మాతో ఎక్కువ సెలబ్రేషన్ వాడికి అవ్వదు, ఎందుకంటే ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాలి ఆ రోజు. సో వాడు బోర్డింగ్లో వాడి సెలబ్రేషన్స్ వాడికి ప్లాన్ చేస్తున్నాం. కానీ ఇది కుదరదేమో ట్యూస్డే ఇది కూడా వేయటం, రెడీ చేయటం. వాడి డ్రెస్ ఎలాగో వేస్తాను, సో అందుకని ఆలోచిస్తున్నాను. రేపు సండే కదా, రేపు వేద్దామా అని. ఈరోజు ఎలాగో నైట్కి వస్తాడు, రేపు వేసి రెడీ చేద్దామా అని చూస్తాను. వేసి రెడీ చేయగానే రీల్ అయితే పెడతాను, షార్ట్స్ అయితే పెడతాను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. అండ్ వాడి బర్త్డే వీడియోలో కూడా ఒక క్లిప్ ఇంక్లూడ్ చేస్తాను. సో అది ఓపెన్ చేయగానే చూపించకుండా ఉండలేకపోయాను అనమాట, భలే క్యూట్గా ఉన్నాయి గౌన్లో. సో ఎనీవేస్ పనిలో పడదాము, వెళ్ళి కొంచెం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని, గిన్నెలు కొద్దిగా నైట్వి కూడా ఉంచేసాను. సో అవన్నీ వాష్ చేసి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలో చూడాలి. సో యశ్వంత్కి స్లోగా అన్నీ మళ్ళీ పెడుతున్నాను అనమాట.
సో, వచ్చేసానండి. కిచెన్‌లోకొచ్చేసాను. సో, ముందు ఇందాక మనం రోటీ చేసినవి అదంతా క్లియర్ చేసేస్తాను ప్లాట్‌ఫార్మ్ మీద. సో, అన్నీ క్లియర్ చేసేసి, ప్లాట్‌ఫార్మ్ క్లీన్ చేసేసి, తర్వాత వాష్ చేసేస్తాను గిన్నెలవి. సో, రాత్రివి కొన్నుంటే ఉంచేసాననమాట. అది పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ పని గూడా అయ్యాక అన్నీ కలిపి వాష్ చేద్దామని. సో, హ్యాపీ ఎగ్స్ తినగా ఒక 3 ఉన్నాయి ఎక్స్‌ట్రా. సో, యశ్వంత్ కూడా తింటారు, నేను గూడా తింటానని చెప్పి బాయిల్ చేశాను. యశ్వంత్ పొద్దున్న చోలే తిన్నారు కాబట్టి తింటారో లేదో, బట్ నేనైతే ఒకటో, రెండో అట్‌లీస్ట్ మినిమమ్ ట్రై చేస్తున్నాను బాయిల్డ్ ఎగ్స్. కొంచెం వేయించుకుంటాను వీడియోస్‌లో చూపించాను గదా! ఉప్పు, కారం వేసుకొని. ఎందుకంటే అలాగే నాకు కొంచెం ఎగ్ స్మెల్ లాగా అనిపిస్తుంది. బట్ ఏదో ఒకటి తినటం మంచిదని చెప్పి ఎలాగోలా లైట్‌గా వేయించుకొని కొంచెం ఆయిల్‌లో అలానే ఎక్కిస్తాననమాట లంచ్‌తో పాటు. సో, తర్వాత ఒకసారి స్టవ్వు ప్లాట్‌ఫార్మ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. సో, స్టవ్ పైపైనే తుడిచానండి. వంట అయిపోయినాక ఒకటేసారి మళ్ళీ డీప్ క్లీన్ చేసేస్తాను స్టవ్వు. సో, తర్వాత ఇక్కడ గిన్నెలు వాష్ చేస్తున్నాను. మీకిక్కడ ఫిల్టర్ అంటే ఆరోది పైనుండేది కదా! అక్కడ చిన్న బాక్స్‌లా కనిపిస్తుంది మీకు. అక్కడ ఆరో హ్యాంగ్ అయ్యి ఉండేది. సో, అది ఇప్పుడు కింద కనపడుతుంది బ్లూ కలర్‌లో. అది యాక్చువల్లీ ఒకరోజు యశ్వంత్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు 9:30కి నిద్రపోయారనమాట. తను ఎర్లీగా పడుకునేవాళ్ళు. మధ్యాహ్నం ఎలౌడ్ కాదు కాబట్టి. సో, నేను హ్యాపీ వాకింగ్‌కెళ్ళొచ్చి 11 కల్లా పడుకునేటప్పుడు నేను వాటర్ పట్టుకుంటుంటే అది ఊడి నా చేతికొచ్చేసింది. సో, అక్కడ హుక్‌తో ఏదో పెట్టారనమాట. సో, ఆ హుక్ వంగిపోయింది. సో, అందుకని చెప్పి దాన్నలా కింద పెట్టాం. చాలా కష్టపడి అలానే ఉంచి ఎళ్లి యశ్వంత్‌ని లేపి అదంతా అయిందనమాట అప్పుడు. సో, వాడినే పిలిచాము. వాడు ఆరో వాడొచ్చి చేస్తాడు. సో, ఈ వీకెండ్ ఆ పని కూడా ఉంది. చేయించాలది ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే అక్కడ అడ్డంగా ఉంది గిన్నెలు కడుక్కోవడానికి. సో, ఎనీవేస్ గిన్నెలు కడిగేసాను. నా కిచెన్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతమైన కిచెన్‌లో ప్రశాంతమైన మైండ్‌తో వంట చేద్దాం. సింపుల్‌గా ఒక కర్రీనే చేస్తాను. పొద్దున్నే హెవీ బ్రేక్‌ఫాస్ట్ అయింది కాబట్టి. సొరకాయ ఉంది. సో, సొరకాయ టొమాటో పులుసు చేద్దాం అనుకుంటున్నాను. కుక్కర్‌లో చూపిస్తాను. చాలా 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 ఈజీ. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay. సో, సొరకాయ అది అంతా పీల్ చేసేసి, ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్ కావాల్సినవన్నీ కట్టింగ్స్ అయిపోయినియి. తర్వాత స్టీల్ కుక్కర్ పెట్టాను. చాలా కొద్దిగా ఆయిల్ వేశాను. నేను మామూలుగానే ఆయిల్ చాలా తక్కువ వాడతాను. బట్ ఇప్పుడు యశ్వంత్ పంచకర్మ ట్రీట్మెంట్ తర్వాత ఇంకా తగ్గించాననమాట. ఎందుకంటే చాలా కష్టపడి, చాలా అన్నీ రెసిస్ట్ చేసుకొని, ఏమీ తినకుండా చాలా చాలా కష్టపడి చేయించుకున్నారు ట్రీట్మెంట్. దాని తర్వాత ఏది ఎలా పడితే అలా వండేసి, ఎలా పడితే అలా తినేస్తే ఏం యూజ్ ఉండదు అంత కష్టపడి. సో, హెల్తీ క్లీన్ డైట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, చాలా కొంచెం ఆయిల్ వేశాను. దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పప్పులు వేశాను. కొంచెం మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే పులుసులో బావుంటుంది. వేసేసి కొంచెం ఇది గూడా వేశాను. ఇంగువ గూడా వేశాను. దాని తర్వాత పచ్చిమిరపకాయ నేను హాఫే వేశాను. కొంచెం 2, 3 వేసుకుంటే బావుంటుంది. బట్ యశ్వంత్‌కి ఎక్కువ తినొద్దని చెప్పారు. సో, హాఫ్ పచ్చిమిరపకాయ వేశాను. ఒక ఎండుమిరపకాయ ఏశాను. తర్వాత ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ వేసేసాననమాట. సో, జస్ట్ ఉల్లిపాయని ఇలా సాటే చేశాను కపుల్ ఆఫ్ సెకండ్స్ అంతే. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా సొరకాయ ముక్కలు వేసేసాను. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను సొరకాయ ముక్కల్ని. సో, వేసేసి వేయించేస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్ వేశాను కాబట్టి స్టీల్ కుక్కర్ కాబట్టి సిమ్‌లోనే ఉంచాను. తిప్పుతూ వేయించుకుంటాను. సో, సొరకాయ గూడా కొంచెం వేగాక ఒక టొమాటో అండి అంటే 2 తీసుకున్నట్టున్నాను చిన్న టొమాటోలు. పెద్ద టొమాటో అయితే మీరొక్కటి తీసుకోండి. సో, సన్నగా ముక్కలు కట్ చేసేసి ఆ టొమాటో గూడా వేసేసాననమాట. సో, టొమాటో దీంట్లో ఆప్షనల్ మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. బట్ వేసుకుంటే బానే ఉంటుంది. చింతపండు పులుసు వేస్తాం గాబట్టి వేయకపోయినా పర్వాలేదు. సో, తర్వాత టొమాటో గూడా వేసి కొంచెం సేపు వేయించుకుంటున్నాను. సో, కొద్దిగా వేగాలనమాట బాగా. సో, చూసారు గదా! చక్కగా వేగిపోయినియి. చాలా ఎక్కువ సేపేం పట్టదు. ఎందుకంటే ఎలాగో మళ్ళీ విజిల్స్ ఒస్తాయి గాబట్టి ఉడుకుతుంది. సో, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. దాని తర్వాత కొద్దిగా సాల్ట్ వేశాను. కొంచెం కారప్పొడి వేస్తున్నాను. సో, సాల్ట్ కూడా కొంచెం రెడ్యూస్ చేయమన్నారు.
అడుగుతున్నారు యశ్వంత్‌కి. సో, సాల్ట్ తక్కువేశాను. కొద్దిగా కారప్పొడేశాను. తర్వాత చింతపండు పులుసు పిండేశాననమాట. పులుసు పిండేసినాక ఇంకొంచెం మామూలు వాటర్ గూడా యాడ్ చేశాను. సో, వేసేసి కొంచెం మిక్స్ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా బెల్లం ఇప్పుడే వేసేస్తానండి. సో, అన్నీ కలిపి విజిల్సొస్తే సొరకాయ ముక్కలకి చక్కగా అన్నీ ఉప్పు, పులుపు, తీపి, బెల్లం వల్లొచ్చిన తీపి అన్నీ బాగా సొరకాయ ముక్కల్లో అబ్జార్బ్ అయ్యి బావుంటుందనమాట. సో, బెల్లం గూడా వేసేసి పెట్టేసాను. ఒక 3 విజిల్స్ హైలో, 1 విజిల్ సిమ్‌లో రానిస్తాను. చక్కగా మెత్తగా ఉడకనిస్తాను. తర్వాత ఒకసారి మ్యాష్ చేసేస్తాను. మ్యాషర్‌తో ఆ ముక్కలు పెద్దగా ఉన్నాయి గాబట్టి మ్యాష్ చేసి ఇగరబెట్టేస్తాను. అంతే కర్రీ రెడీ అయిపోతుంది. సో, ఆ తర్వాత ప్రాసెస్ చూపించట్లేదు ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి. బట్ ఇంతే అనమాట. చాలా సింపుల్, చాలా హెల్తీ కూడా, చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. తర్వాత టీ పెట్టుకుంటున్నానండి. కొంచెం టీ తాగాలనిపించింది పనంతా అయ్యేసరికి. సో, కొంచెం టీ తాగి రిలాక్స్ అవుతాను. తర్వాత స్నానం చేసేసొస్తాననమాట. సో, రైస్ కూడా వాష్ చేసేసి ఒక పక్కకు పెట్టేసాను. సో, నేను స్నానం చేసొచ్చాక రైస్ వండుతాను. సో, టీ కాగేలోపు ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నాయి కొద్దిగా 4, 5 పరుస్తాం కదా కర్రీకి. సో, అవి ఎక్కడివక్కడ పెట్టేసి ఒకసారి ప్లాట్‌ఫార్మ్ పైపైన తుడిచేసి, సో, వచ్చేసాను. సోఫాలో కూర్చొని టీ తాగుతున్నాను. యశ్వంత్ ఇక్కడ గేమ్ ఆడుకుంటున్నారనమాట. సో, ఆ గేమ్‌ని చూస్తూ టీ ఎంజాయ్ చేస్తున్నాను. దాని తర్వాత స్నానం చేసొస్తాను. తర్వాత లంచ్ చేసేసి పడుకుంటాం ఇద్దరం కొంచెం సేపు. యశ్వంత్ ట్రీట్మెంట్ అన్ని రోజులు ఆఫ్టర్‌నూన్ పడుకోలేదు. మార్నింగ్ ఎర్లీగా లెగిసాం కాబట్టి కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉంది ఇద్దరికీ. సో, ఈ వీకెండ్ బాగా రెస్ట్ తీసుకుంటాము. దాని తర్వాత నైట్‌కి ఇంకా హ్యాపీని తీసుకొస్తాం. ఈవినింగ్ చాలా పనులు రాసాను. సో, అవన్నీ ఈవినింగ్ చేయాలి. పడుకొని లెగిసాక చూస్తాను వాటి సంగతి. సో, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. హ్యాపీది మీకు ఏ ఫ్రాక్ ఎక్కువ నచ్చింది? వాడిని రెడీ చేయడానికి ఏమన్నా ఐడియాస్ ఉన్నాయేమో నాకు కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్‌గా. చాలా మందికి గనుక రెడ్ ఫ్రాక్ ఒకవేళ నచ్చితే ఉంచడానికి ట్రై చేస్తాను. సో, డెఫినెట్‌గా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో, ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.